నమస్కారం అండి. నేను డాక్టర్ సువర్చలాని జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతుల కోసం జీవా ఫర్టిలిటీ మేలో ప్రతి శనివారం మా సెంటర్స్లో అంటే కోంపల్లి, సనత్ నగర్, మణికొండ, బంజారా హిల్స్లో ఫ్రీ క్యాంప్ పెడుతున్నాము. ఈ క్యాంప్లో ఫ్రీ కన్సల్టేషన్, రిజిస్ట్రేషన్, సీమెన్ అనాలిసిస్ ఫ్రీ అండ్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. నమస్కారం అండి. నేను డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. చాక్లెట్ సిస్ట్ అంటే ఏంటి అంటే అండాశయాల్లో చాక్లెట్ సిస్ట్ ఉంది అనేసి స్కాన్ తర్వాత చెప్తారు కదా, దాని అర్థం ఏంటి, దాని గురించి మాట్లాడదాం ఈరోజు. చాక్లెట్ సిస్ట్ని ఎండోమెట్రియోమాస్ అనే పదం కూడా వాడతారనమాట. అది చెప్పడానికి బేసిక్గా ఏంటంటే అండాశయాల్లో కొన్నిసార్లు నీటి బుడుపులు ఉన్నాయని చెప్తారు కదా, బబుల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయంటే పీసీఓడికి ఏంటి చాలా ఉన్నాయమ్మా, ఫాలికల్స్ చాలా పెరుగుతున్నాయి, నీరుతో కూడా నిండినాయి, సిస్ట్ అంటారు దాన్ని. అలాంటప్పుడు కూడా ఈ సిస్ట్ అనే పదం వాడతారు. కాకపోతే చాక్లెట్ సిస్ట్ కొంచెం వేరేగా ఉంటుంది. ఈ చాక్లెట్ సిస్ట్ సైజ్ గురించి మాట్లాడదాం. 2 నుంచి 20 సెంటీమీటర్స్ దాకా కూడా ఉండొచ్చు అనమాట ఒక అండాశయాల్లో. బేసిక్గా ఏంటంటే గర్భసంచిలో ఏదైతే టిష్యూ ఉంటుందో అది పీరియడ్ లాగా ఎవ్రీ మంత్ బయటకు వస్తుందండి. ఎండోమెట్రియోసిస్లో ఏమవుతుందంటే ఇదే టిష్యూ ఇంకెక్కడైనా పెరుగుతుంది అనుకోండి, అంటే గర్భసంచి పైన, ట్యూబ్స్లో, అండాశయాల్లో, అబ్డామినల్ వాల్లో ఎక్కడైనా పెరుగుతుందని అనుకోండి, దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. దీని గురించి వీడియోస్ కూడా చేసాము, మీరు తప్పకుండా దాన్ని చూడండి. ఈ చాక్లెట్ సిస్ట్లో ఏంటంటే ఈ టిష్యూ ఏదైతే ఉందో అంటే ఎండోమెట్రియోసిస్కి సంబంధించిన టిష్యూ, బ్లడ్ టిష్యూ ఉందో అది ఓవరీస్లో చేరి, ఈ అండాశయాల్లో చేరి మరీ లోపలికి వెళ్ళిపోయి ఒక సిస్ట్ లాగా తయారవుతుంది. ఈ సిస్ట్లో కొన్నిసార్లు రక్తం కూడా నిండడం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రతి నెల మనకు హార్మోన్ రిలీజ్ అయ్యి అండం విడుదలైన తర్వాత గర్భసంచి ఈ హార్మోన్ ఎఫెక్ట్స్ వల్ల బయటకు వచ్చేస్తుంది కదా పీరియడ్ లాగా. అలానే ఈ చాక్లెట్ సిస్ట్, ఎండోమెట్రియోసిస్ ఏంటంటే ఈ హార్మోన్ ఎఫెక్ట్తో పెరగడము, అక్కడ బ్లీడింగ్ అవ్వడం కూడా అవుతుందన్నమాట. దీంతో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి విపరీతమైన పెయిన్ నుంచి కొంచెం డిస్కంఫర్ట్ దాకా రేంజ్ అవుతుంది అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, సివియారిటీ బట్టి. ఎండోమెట్రియోమా చాలా ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళకి ఈ పెయిన్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సెక్షువల్ యాక్టివిటీ కూడా కష్టంగా ఉంటుంది. కూర్చోవడం, నించోవడం, బాత్రూమ్కి వెళ్ళడం, ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా చాలా నొప్పికరంగా ఉంటాయి అన్నమాట ఈ ఎండోమెట్రియోసిస్, చాక్లెట్ సిస్ట్ వాళ్ళకి. చాక్లెట్ సిస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే కొన్నిసార్లు మెడికేషన్స్తో కూడా బాగా చేయొచ్చు, కొన్నిసార్లు సర్జరీస్ చేసి ఆ చాక్లెట్ సిస్ట్ని కట్ చేసి తీసేయడం కూడా జరుగుతుందన్నమాట. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సివియరిటీ బట్టి ఉంటుంది. అంటే కొద్దిగా సివియరిటీ ఉందనుకోండి, మందులతో కూడా వీటిని తగ్గించవచ్చు. చాక్లెట్ సిస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు అండాశయాల్లో ఉంది కదండి, ఇక్కడే అండాలు కూడా పెరుగుతున్నాయి కదా, ఈ అండాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది అనమాట ఈ సిస్ట్. వీటి వల్ల ఒక టాక్సిక్ అట్మాస్ఫియర్ లాగా తయారై ఈ నంబర్ ఏవైతే అండాలు ఉంటాయో అండాశయాల్లో ఆ నంబర్ కూడా తగ్గిపోవడం చూస్తాము. ఆ అండాల్లో క్వాలిటీ కూడా ఉండకపోవడం చూస్తాం అనమాట. జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కూడా అవుతాయి ఈ ప్రభావం వల్ల. ఈ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ వల్ల జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కూడా ఎక్కువ చూడడం జరుగుతుందన్నమాట. చాక్లెట్ సిస్ట్ ఉండడము ఎండోమెట్రియోసిస్తో కూడా ముడిపడి ఉందన్నమాట. అంటే ఎండోమెట్రియోసిస్, చాక్లెట్ సిస్ట్ ఒకటే, కాకపోతే అండాశయాల్లో ఉన్నప్పుడు దాన్ని ఎండోమెట్రియోమా లేదా చాక్లెట్ సిస్ట్ అనడం జరుగుతుంది. మీ కనుక ఈ ప్రాబ్లం ఉంటే బేసిక్గా ఏం చేయాలంటే తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు ప్లాన్ చేయాలి. ప్రెగ్నెన్సీ ప్రభావంలో ఈ హార్మోన్స్ ఏవైతే అండర్ విడుదల చేయడానికి హార్మోన్ ఉంటుందో అది ఉండదు కనుక ఎండోమెట్రియోసిస్, ఎండోమెట్రియోమా, చాక్లెట్ సిస్ట్ ప్రభావం కూడా పడిపోతుంది. ప్రెగ్నెన్సీ అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పాలు తాగించేటప్పుడు కూడా ఈ సివియరిటీ చాలా చాలా తగ్గిపోతుంది అనమాట. సో బేసిక్గా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఎండోమెట్రియోసిసా లేదా చాక్లెట్ సిస్ట్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ తొందరగా ప్లాన్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. మీకు కనుక ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంతో మీకు పిల్లలు పుట్టట్లేదు, మీరు పిల్లల కోసం ట్రై చేస్తున్నారు, అండం విడుదల అవ్వట్లేదు, దీని గురించి పరిష్కారాలు కావాలంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేసి జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ.